క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను రాసిన పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ పత్రిక 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. సత్య ప్రవర్తన భక్తి జీవితంలో కనిపించవలసినది ప్రవర్తన. అది సత్య ప్రవర్తన, యథార్థ ప్రవర్తన. ఇది అవసరమైంది, మన భక్తి జీవితానికి చాలా చాలా అవసరమైంది. భక్తి ప్రవర్తన రెండు కలిసి వెళ్ళాలి. భక్తికి ప్రవర్తనకు సంబంధం లేకపోతే, భక్తికి ప్రవర్తనకు పొసగకపోతే భక్తి నిష్ప్రయోజనం. ఎందుకంటే మన ప్రవర్తనను అదుపు చేయగలిగినది భక్తి. మన ప్రవర్తనను అదుపు చేయగలిగినది భక్తి. కాబట్టి భక్తికి ప్రవర్తనకు తప్పనిసరిగా పొసగాలి. అట్లు కాకపోతే మన భక్తి జీవితం నిష్ఫలమనే సంగతిని గుర్తుంచుకుందాం. అప్పుడు భక్తి ఆచారం అవుతుంది. ఈనాడు సమాజంలో ఉన్న సమస్య ఏమిటంటే భక్తి లేక కాదు, అది ఆచారపు భక్తి. మనుషులు తమ సంతృప్తి కోసం భక్తిని ఆచరిస్తున్నారు కానీ భక్తిని సంతృప్తి పరచట్లేదు. మనుషులు తమ సంతృప్తి కోసం భక్తిని అనుసరిస్తూ ఉన్నారు కానీ భక్తిని సంతృప్తి పరచట్లేదు. అంటే భక్తి లక్షణాలను వారు తమలో ప్రదర్శించుట లేదు. భక్తి లక్షణాలనే గనక ప్రదర్శించితే సమాజంలో శాంతి, సమాజంలో సమృద్ధి కలుగుతుంది. కానీ మనుషులు భక్తి లక్షణాలను నెరవేర్చట కంటే మించి భక్తిని తమ స్వాధీనంలోనికి తీసుకొని మేము చేసిందే భక్తి, మేము అనుసరించిందే భక్తి అన్నట్లుగా భక్తిని అధిగమించినారు. ఇంకొక మాట చెప్పవలసి వస్తే, ఇప్పుడు భక్తి మనుషులను కంట్రోల్ చేయట్లేదు, మనుషులే భక్తిని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు వచ్చినటువంటి సమస్య. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, గుర్తుంచుకుందాం. అదేంటంటే, మనము ప్రభువునందు విశ్వసించిన తర్వాత సాక్ష్యం, సత్ప్రవర్తన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ జీవితం అంటేనే సాక్ష్యం. సాక్ష్యం కలిగి బ్రతకాలి. సాక్ష్యహీనులు ప్రభువు నామమును అవమానపరచువారు. అన్ని విషయాల్లో ఇందును బట్టి కొన్నిసార్లు నష్టపోవలసి వస్తుంది. సాక్ష్యము నిమిత్తమై నష్టపోవలసి వస్తుంది. సాక్ష్యము నిమిత్తమై కన్నీరు కార్చవలసి వస్తుంది. సాక్ష్యము నిమిత్తమై బాధను అనుభవించవలసి వస్తుంది. సాక్ష్యం నిమిత్తమై ఆర్థిక నష్టం, ఆస్తి నష్టాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. అయినా సరే సాక్ష్యమే కదా ప్రధానమైంది, సాక్ష్యమే కదా శ్రేష్టమైనది. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాము, మనము సత్యము కలిగినటువంటి సత్య ప్రవర్తనను అనుసరించవలసిన వారమై ఉన్నాం. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. మన సాక్ష్యం మన ఆత్మ సంబంధమైన నాయకులకు, మనల్ని నడిపించే వారికి
సంతోషాన్ని కలిగిస్తే అంతకంటే మించిన భాగ్యం ఏముంది? పిల్లల జీవితం తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తే ఎట్లుంటుందో, విశ్వాసుల జీవితం దేవుని దాసులకు ఆనందాన్ని కలిగిస్తే, అంటే వారి సాక్ష్యము బాగుంటే అంతకంటే మించిన భాగ్యం ఏముంది దేవుని దాసులకు? కనుక ఆ సంతోషాన్ని అందించవలసిన అవసరం ఉంది. 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. నా పిల్లలు అని అన్నాడు. యోహాను నా పిల్లలు అని అన్నాడు. అనగా ఆయన ద్వారా ప్రభువులోనికి వచ్చినవారు కదా, ఆయన ద్వారా ప్రభువును విశ్వసించిన వారు. పౌలన్న మాట మనం ఎరుగుదము. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్త వలన మిమ్మును కంటిని అన్నాడు. సువార్త వలన నేను మిమ్మును కంటిని అన్నాడు. అంటే సువార్త మనలను కనేటట్లుగా చేస్తుంది, ఇతరులను సంపాదించుకునేటట్లుగా చేస్తుంది. సువార్త అనేటువంటి సాధనం ద్వారా ఒక దేవుని దాసుడు విశ్వాసులను కంటాడు అని దైవగ్రంథం చెబుతుంది. కాబట్టి మీరు నా పిల్లలు, నాకు ఇంతకంటే మించిన సంతోషం ఏముంది? మీరు సత్య ప్రవర్తన కలిగిన వారుగా, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్న వారుగా ఉంటే ఇక అంతకంటే మించిన ఆనందం ఏముంది? సత్యాన్ని స్వీకరించిన వారు దాన్ని విసర్జించకుండా, సత్యాన్ని స్వీకరించిన వారు దారి తప్పకుండా సత్యమును నడిస్తే అంతకంటే మించిన ఆనందం ఏముంది? అంతకంటే మించి కావలసింది ఏముంది? ప్రియులారా, దానిని మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి విశేషించి మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడడం అనేటువంటిది అది మనకు అవసరమని దేవుని పేరట నేను మనవి చేయించి ఉన్నాను. 5వ వచనం, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. మళ్ళీ మెచ్చుకుంటూ రాసినటువంటి మాట. అనగా ఎవరికి ఏ సహాయము చేసినా, ఎవరికి ఏ సహాయము చేసినా గాయు ఏ విధంగా చేస్తున్నాడంటే విశ్వాసికి తగినట్లుగా, విశ్వాసికి తగినట్లుగా. ఆ మాటను గుర్తుంచుకోవాలి. ఆ విశ్వాసికి తగినట్లుగా అనేటువంటి ఆ మాటే సత్య ప్రవర్తన. ఎప్పుడు సత్య ప్రవర్తనలో మన అడుగులు స్థిరపరచబడతాయో అప్పుడు విశ్వాసికి తగినట్లుగా మనం జీవించడానికి వీలు కలుగుతుంది. సత్య ప్రవర్తన ఉన్న చోట సాక్ష్యం బాగుంటుంది. అటువంటి వారు విశ్వాసికి తగినట్లుగా జీవిస్తారు. వారు పరదేశులైనను అంటే ఈయన మంచి ఆతిథ్యము ఇచ్చేవాడు అనేటువంటి విషయము ఈ సంగతిని బట్టి మనకు బాగా అర్థమవుతూ ఉంది. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా. పోనివ్వండి, ఏ కారణం చేత వారు వచ్చారో వారిని పరదేశులుగా చూడక, పరజనులుగా చూడక, పరాయి వాళ్ళుగా చూడక వారిని సహోదరులుగా చూశాడే, అది గొప్ప సంగతి. వారిని సహోదరులుగా చూశాడే, వారికి చేసిందంతా ఉందే, అది గొప్ప సంగతి. ఇక్కడ నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలి. అదేంటంటే పొందుచున్న వారు తగిన కృతజ్ఞతను కలిగి ఉండాలి, చేయుచున్న వారు హృదయపూర్వకంగా చేయాలి. సహోదరులకు సంఘములు ఏదైనా చెయ్యాలి అంటే ఈ వరుస అవసరం. పొందేవారు, చేసేవారు ఇద్దరి మనసులు కూడా చాలా పవిత్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. చేసేవారు ఏ దురుద్దేశంతో చేయకూడదు. పుచ్చుకునేవారు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి అంటే చేసేవాళ్ళు మంచి మనసుతో చేసినా పుచ్చుకునే వాళ్లకు కృతజ్ఞత లేదు. ఆ తర్వాత చేసేవారి మనస్సును నొప్పించుతూ ఉన్నారు. మరికొన్ని చోట్ల చేసేవారు మంచి మనసుతో కాక ఏదో దురుద్దేశము వారు కలిగిన వారే చేస్తూ ఉన్నారు.
ఇది కూడా నిష్ప్రయోజనం అని జ్ఞాపకం చేసుకుందాం. గనుక ప్రియులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, సంఘములో పరిచర్య చేయవారు, వారెవరైనా కానివ్వండి, చేస్తే ఏ విధంగా చేయాలి అనంటే విశ్వాసికి తగినట్లుగా ఆ తగిన జీవితం అనేటువంటిది మనకు అవసరం. 6వ వచనం, వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. దేవునికి స్తోత్రం. ఒక మాటను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. మీరు చేసిన కార్యం అంటే మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. వీరు పొందారు, కృతజ్ఞత కలిగి ఉన్నారు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి, అన్యజనుడి ఎదుట సాక్ష్యమిచ్చిరి. కాబట్టి పరిచర్య గుణం కలిగిన వారిగా మనం చూడగలుగుతున్నాం. రోమాపత్రిక 16:23లో కూడా నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు అని పౌలు అన్నాడే. వారు కూడా ఆతిథ్యములో ఆనందించిన వారుగా కనిపిస్తారు. ఆతిథ్యం అనేటువంటిది ఎంత శ్రేష్టమైందో మనం ఎరుగుదాము. ఆతిథ్యం పొందడం సులభము, కానీ ఆతిథ్యం ఇవ్వడం కష్టం. ఆతిథ్యం పొందేవారు కాదు ఆశీర్వాదాలను పొందేది, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుతారు. కాబట్టి ఆశీర్వాదం అన్నటువంటిది ఆతిథ్యంలో ఉంది అనే సంగతిని గుర్తుంచుకుందాం. కొందరు ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు చెప్పే మాట ఏమిటంటే, మేము దేవుని సేవకులకు చేసినందువలన, దేవుని పిల్లలకు చేసినందువలన మాకేమీ తక్కువ కాలేదు, దేవుడు మాకు సహాయం చేశాడు అని చెప్పే మాటలు ఆనందాన్ని కలిగిస్తాయి. నిజముగా దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మరచిపోడు అనేటువంటి మాట దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. మంచిది. 7వ వచనం, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరిరు గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపినట్లా నీ ప్రేమయుక్తముగా ఉండును. ఇక్కడ ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి అనేటువంటి ఈ మాట వారు బహుశా వారు ప్రభు పని నిమిత్తం బయలుదేరిన వారు అని తలంచవచ్చు. అంతేకాదు, ఆయన నామము నిమిత్తం ప్రభు నిమిత్తమై బయలుదేరిన వారు. వారు పరదేశులైనప్పటికీ కూడా ప్రభు నామము నిమిత్తమై బయలుదేరిన వారు. ఇదొక్కటే కాదు. శిష్యులు వచ్చి, అయ్యా ఎవరో నీ నామమున దైవమును వెలగొడుతున్నారంటే ఆయన పలికిన మాట మనం ఎరుగుతాం. వారు వేరు కాదు, ఆయన నామాన్ని ఉపయోగించుకొని ఆయన కార్యములను జరిగించేవారు మన సహోదరులే. వారు మనవారే, మన వంటి మనస్సు కలిగిన వారే. దేవుని నామాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు, దేవుని నామ నిమిత్తమై త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని నామాన్ని బట్టి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంచేత మనం గ్రహించవలసిన సంగతి ఏమిటంటే, ఆయన నామమును ధరించిన వారు ఏ విధంగా ఉన్నారో అనేటువంటిది ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆయన నామాన్ని వారు వాడుకొని మేలు పొందుతున్నారా స్వార్థం కోసం, లేక ఆయన నామం నిమిత్తమై వారు బ్రతుకుచూ ఉన్నారా, త్యాగం చేస్తున్నారా? వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక, దేవునికి స్తోత్రం, దేవుని పని చేయవారికి దేవుని పని చేయవారే
సహాయం చేయాలి. దేవుని పని చేయవారికి ఆయన ప్రేమను ఎరిగిన వారు సహాయం చేయాలి. సంఘము సహాయం చేయాలి. కాబట్టి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. సంఘము తప్పనిసరిగా సహాయం చేయాలి. మనకు కలిగింది ఎవరెవరికి ఇవ్వాలి అని అనగా, మనకు కలిగింది సంఘమునకు, దేవుని దాసులకు, బయట సువార్త ప్రకటించు వారికి తప్పనిసరిగా ఇంకా కొంచెం విజ్ఞత కలిగి ఎక్కడ అవసరం ఉందో అక్కడ మనం ఇవ్వటం అన్నటువంటిది అది తగింది, సరిపోయినది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇచ్చింది సరిగ్గా ఉపయోగపడుతుందా లేదా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఎవరికి చేయి చాపుతున్నామో ఆ వ్యక్తి స్వార్థపరుడా, ఆ వ్యక్తి నిజంగా ప్రభు పని చేస్తూ ఉన్నాడా, మన ధనం అతనికి ఇచ్చినప్పుడు అది ప్రభు పని నిమిత్తమై ఉపయోగించబడుతుందా లేదా కొంచెం ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. అది స్వార్థానికా, లేక అది సుఖానికా, లగ్జరీకా, లేక సేవ నిమిత్తమా, ఆత్మల నిమిత్తమా అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, జాగ్రత్త పడదాం. దైవ గ్రంథం మనకు చెబుతున్నటువంటి ఒక గొప్ప సత్యం ఏమిటి అని అనగా, మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని దేవుని పని నిమిత్తమై సహాయం చేయాలి. అన్యజనుల వలన ఏమి తీసుకొనక, దేవుని పని చేయవారు కూడా అన్యజనుల నుంచి ఆశించవద్దు. అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆశించవద్దు. ఆయన నామ నిమిత్తం బయలుదేరి కాబట్టి దేవునికి తగినట్లుగా, ఏమండి, పైన విశ్వాసికి తగినట్లుగా అనే మాట, క్రింద దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగరంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. అంచేత దేవుని దాసుల విషయంలో సంఘములు ఎలాగున ప్రవర్తించవలనో ఆ సంగతిని యోహాను స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. దేవుని సేవకుల విషయంలో, దేవుని పని నిమిత్తమే జీవిస్తున్న వారి విషయంలో ఉండవలసిన వైఖరిని దేవునికి తగినట్లుగా, అంటే దేవునికి చేసినట్లుగా. మళ్ళీ మాట చెబుతున్నాను, అదేంటి అనంటే, మనము సంఘమునకు తప్పనిసరిగా ఇవ్వవలసిన వారమే, కానీ అదే సమయమునందు మనం ఇస్తున్నటువంటి సొమ్ము ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకునవలసిన అవసరం ఉంది అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంగతిని గుర్తుంచుకుందాం. మనము దేవుని పనికి ఇచ్చుట అది అక్షర సత్యం, అది న్యాయం, అది సముచితం. దాన్ని మనం మర్చిపోకూడదు, అది సముచితం. కానీ అదే సమయమునందు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటి అనంటే, దేవుని పనికి ఇస్తున్నప్పుడు మనకు నచ్చినట్లు, మనకు తోచినట్లుగా, దేవునికి తగినట్లుగా ఇవ్వండి. ఆయన అన్యాయస్తుడు కాదని విన్నాం, మర్చిపోడని విన్నాం. ఒక మాట చెప్తాను, తాత్కాలికమైన దాన్ని పెట్టుబడిగా పెట్టి శాశ్వతమైన దాన్ని ప్రయోజనంగా పొందండి. తాత్కాలికమైంది, ధనం తాత్కాలికం, దేవుని కోసం దాన్ని ఖర్చు చేద్దాం. మన చేతనైనంత వరకు. ప్రాణం తాత్కాలికమైంది, దీనిని కూడా ప్రభువు కొరకు ఖర్చు చేద్దాం. సాధ్యమైనంత మేరకు మనకు కలిగింది ఏదైనా సరే, మన యవ్వనం, మన ధనం, మన బలం, మనమంతా కూడా తాత్కాలికమైన వారం. ఇందులో మనం ప్రభువు కొరకు ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి అనేటువంటి విషయాన్ని మన మనసున ఉంచుకుంటే క్షేమం కలుగుతుంది. మంచిది. 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులమగునట్లు అట్టి వారికి ఉపకారం చేయ బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. సత్యమునకు సహాయకులమవుదాం. క్రింద ఆ పదం సత్యమునకు జత పనివారం అగునట్లు అని వ్రాయబడింది. సత్యానికి జత, వారు సత్య సంబంధులైతే మనము సహాయం చేస్తూ ఉంటే సత్యమునకు మనము జత కలిసాము అని అర్థం. ఇది అవసరమై ఉంది. ఇక వసూలు చేసే వాళ్ళని గూర్చి ఏమి చెప్పినా అక్కడికే వచ్చే వాళ్ళని గూర్చి
దాన్ని గురించి మాత్రమే చెప్పి వాళ్ళని గురించి మనం జ్ఞాపకం చేసుకోవటం కూడా మంచిది కాదు. కానీ ఎవరైతే మీకు వీరు సత్యమునకు దాసులుగా బ్రతుకుచున్నారు అని అనిపిస్తుందో, మీ ఫలమును అనగా మీ కానుకను, మీ సొమ్మును ఎవరికిస్తే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటారో వారికి ఇవ్వండి. వారు మీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, వారు ఒకవేళ మీ సేవకుడే కావచ్చు, వారు ఇతర సేవకులు కావచ్చు, వారెవరైనా కానివ్వండి. అది వారి యథార్థత వారి మాటల్లోనూ జీవితంలోనూ కనిపిస్తుంది. తప్పనిసరిగా వారికి ఇవ్వండి. సత్యానికి సహాయం చేయండి. ప్రభువు మన నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టిన సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మనము త్యాగం చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే పొందేవాళ్ళు కూడా అదేదో తమ హక్కు అన్నట్లుగా కాకుండా దేవుని వలన కలిగింది కాబట్టి మరి ఆయనకి ఇష్టలుగా జీవించాలి అనేటువంటి సత్యమును జ్ఞాపకముంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలు మనకిచ్చే దాన్ని మనం ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలి. ఈ స్పృహను మనం కలిగి ఉండాలి. దేవుని పిల్లలు మనకిచ్చే దాన్ని తప్పనిసరిగా దేవునికి లెక్క చెప్పాలి. అది దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ము. కాబట్టి సువార్త పరిచర్య విషయంలో, ధనం విషయంలో కూడా నమ్మకస్తులం కావాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనము సత్యమునకు సహాయకులం అవుదాం. అప్పుడు సత్యానికి జత కలిపినట్లు లెక్క. అటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. కలిగిన దాంట్లో బలవంతం లేదు కదా. ఆయన బలవంతం చేసేవాడు కాదు. ఇవ్వమని ఆయన ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాల్సిందని కూర్చునేవాడు కాదు. అసలు భక్తి అంటేనే స్వాతంత్రం. భక్తి అంటేనే స్వాతంత్రం. దాన్ని ఉపయోగించుకుందాం. సత్యమునకు సహాయకులం అవుదాం. సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు దీవించును అనే ఒక కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంది. ఎవరెవరికి ఇవ్వాలో బాగా చెప్పారు. కాబట్టి అలాగున అవసరతలో ఉన్న వారికి, దేవుని దాసులకు, దేవుని పనికి దాన్ని మనకు కలిగినది ఇస్తూ దేవునికి తగినట్లుగా మనం జీవిద్దాం. అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామం నిమిత్తమై బయలుదేరిన వారు మీ నామం నిమిత్తం బయలుదేరిన హేతువు చేత తగినట్లుగా సాగనంపవలనని దేవునికి తగినట్లుగానే మాటలను వ్రాయించేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, సమయమునందు అలాగు చేయటానికి మాకు కావలసిన సామర్థ్యం అనుగ్రహించండి. పొందినవారు కూడా నమ్మకస్తులుగా జీవించడానికి కృప చూపించమని, మీ సువార్త సత్యం వ్యాపించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభువైన క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.